సో న్యూ టెస్ట్మెంట్కి వచ్చేసరికి ఇవన్నీ మారినాయా? న్యూ టెస్టిమెంట్లో 3 అసత్యాల మీద న్యూ టెస్టిమెంట్ మొత్తం నిలబడ్డదండి. ఓకే. ఈ 3 న్యూ టెస్టిమెంట్ యొక్క పునాది 3 అసత్యాలు. మొట్టమొదటి అసత్యం, ఈ 3 అసత్యాలకు ముందు మొదటి అసత్యం చెప్తాను. ఇంకొకటి, ఆది పాపము అని ఒక సిద్ధాంతం ఉండేది. మనిషి పుట్టుకతోనే పాపి. ఎందుకు పాపి అయినాడండి? పుట్టుకతోనే అతను చేసిన పాపం. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉంటుందా సార్? అతను ఆది పాప సిద్ధాంతం అసలు ఓల్డ్ టెస్ట్మెంట్లో లేదు. ఇది అది ఓల్డ్ టెస్ట్మెంట్లో లేదు, న్యూలో ఉంటుంది. న్యూలో కూడా లేదు. అమ్మా మరి అరే ఇది ఇంకా విచిత్రంగా ఉంది ఇప్పుడు మీరు చెప్పేది. ఆది పాప సిద్ధాంతం న్యూ టెస్ట్మెంట్లోనూ ఓల్డ్ టెస్ట్మెంట్లోనూ లేదు. చెప్పండి ఎక్కడుందో. అతను నిషిద్ధ ఫలము తినలేదు కాబట్టి నీవు భూమి మీదకి వెళ్ళి ఆ స్త్రీకేమో గర్భభారం ఇచ్చాడు. అంటే నువ్వు ప్రెగ్నెంట్ అవుతావు, ఇదే నీ కష్టం పొమ్మన్నాడు. పురుషుని